గుడ్ ఈవినింగ్. ఇంకా ఇవాళ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇందాక పెట్టాను పోస్ట్, అది చూడండి ప్రీవియస్. ఇంకా మా ఇంట్లో వంటగది ఎలానా సర్దానో ఏంటనేది మీకు చూపిస్తాను, చూసేసేయండి. స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ 6 అయిందండి. అసలు తొందరగా చేసేయవచ్చు అనుకున్నా, బట్ ఏంటంటే అస్సలు అవ్వలేదండి. వన్ బై వన్ ఈచ్ ఎవ్రీ వన్ అయితే తోమేసి నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకునేది కాదు కదా. సో అందుకని నేనైతే మొత్తం క్లీన్ చేసేసాను. ఒక్కటి కూడా ఉంచలేదండి, మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇంకా అది ఫిలప్ చేయడంలోనే ఉంది. ఇదైతే మా వంటగది అండి, చూస్తున్నారు కదా. నేనైతే ఇలా సర్దుకున్నాను. ఇదైతే ఓల్డ్ హౌసెస్ కదా, ఇలానే ఉంటాయండి, కబోర్డ్లు ఏమి ఉండవు. ఓకే ఫ్రెండ్స్, నాకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మళ్ళీ వాటికి రీఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. వాటికి కూడా 1 ఇయర్ తర్వాత మళ్ళీ అలా సెట్ చేసుకుంటాము. నేనైతే 2 టైమ్స్ చేస్తాను. ఇయర్ అయితే ముందుగానే రెడీ చేసేసాను అనమాట ప్రతి ఒక్కటి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మా కిచెన్ రూము. ఇవైతే ఓల్డ్ హౌసెస్ కదండి, మామూలుగా అయితే కిచెన్ రూమ్ వరకు చూపిస్తున్నాను. మొత్తం టోటల్గా అయితే హౌస్ అది పెడతాను. ఓకేనా. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.